శ్రీ గురుభ్యో నమః. దీపావళి శుభాకాంక్షలతో ఈ సంవత్సరం దీపావళి 20వ తేదీ సోమవారం. ఆ రోజు మధ్యాహ్నం 1:42 చతుర్దశి వెళ్ళి అమావాస్య ప్రారంభించింది. చేత దీపావళి ఆ రోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. దీపావళి అనగా మనం లక్ష్మీ పూజ చేసుకునే సాంప్రదాయం కొంతమందిలో ఉంటుంది. లక్ష్మీ పూజ చేసుకుని సాయంకాలం ఆ యొక్క దీపాలతో గృహాన్ని అలంకారం చేసుకుని ఆ యొక్క దీపావళి ప్రక్రియ చేస్తారు. అది కాకుండా దీపావళి నాడు కేదారేశ్వర వ్రతం అనే ఒక వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. కేదారేశ్వర వ్రతం, కేదార ఈశ్వరుడు, కేదారేశ్వరుడు అంటే ఆ కేదారేశ్వరుడు అర్ధనారీశ్వర తత్వాన్ని తెలియజేసేటటువంటి వ్రతం కేదారేశ్వర వ్రతం. అర్ధనారీశ్వరుడు, ఈశ్వరులో సక శరీరాన్ని, ఆ యొక్క పార్వతీదేవిలో సక శరీరాన్ని కలిపి అర్ధనారీశ్వర ఆ తత్వాన్ని తెలియజేసేదే ఈ యొక్క కేదారేశ్వర వ్రతం. ఈ యొక్క వ్రతాన్ని క్షత్రియులు అందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇక వయస్సుల్లో కొంతమందికి సాంప్రదాయం ఉంటుంది, మిగిలిన వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ యొక్క కేదారేశ్వర వ్రతాన్ని ఈ యొక్క దీపావళి నాడే కాకుండా కొంతమంది కార్తీక సోమవారం నాడు, కార్తీక ఏకాదశి నాడు, కార్తీక పౌర్ణమి నాడు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అంచేత ఈ యొక్క కేదారేశ్వర వ్రతాన్ని దీపావళికి ప్రారంభించింది. కార్తీక బహుళ ఏకాదశి వరకు కూడా దీన్ని ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబ సాంప్రదాయాన్ని బట్టి ఆచరిస్తూ ఉంటారు ఈ యొక్క కేదారేశ్వర వ్రతాన్ని. కేదారేశ్వర వ్రతానికి మామూలుగా అన్ని వ్రతాలకి కావలసినట్లుగానే పసుపు, కుంకుమ, తమలపాకులు, అరటిపండ్లు, అగరవత్తులు, కర్పూరం, కొబ్బరికాయలు, గంధం, పుష్పాలు, ఆ యొక్క దీపారాధన సామాగ్రి ఇలాంటివన్నీ కూడా ప్రతి పూజకి వాడుకునేటట్టుగానే దీన్ని కూడా ఉపయోగించుకుంటాం. కానీ దీనికి ప్రత్యేకంగా కావలసిన ద్రవ్యం ఏమిటంటే తోరం, పట్టు తోరం అని చెప్పి తోరం ఉంటాయి. ఆ తోరం మామూలుగా నేత తోరం ఒకటి ఉంటుంది, పట్టు తోరం ఒకటి ఉంటుంది. ఇవి రెండు కలిపి మనకి పూజా సామాగ్రి షాపుల్లో లభ్యమవుతూ ఉంటాయి. ఆ తోరాన్ని తెచ్చుకుంటూ ఉంటాం. తోరాన్ని తెచ్చుకుని ఆ యొక్క కేదారేశ్వర వ్రతంలో పెట్టుకుని ఆ తోరాన్ని ధరిస్తూ ఉంటారు. ఈ యొక్క కేదారేశ్వర వ్రతం క్షత్రియుల్లో స్త్రీలు మాత్రమే ఆచరిస్తూ ఉంటారు. వివాహమైన మొదటి సంవత్సరం ఆ యొక్క కొత్త పెళ్లి కూతురి చేత తొలి పూజ అని చెప్పి చేయిస్తూ ఉంటారు. మిగిలిన స్త్రీలంతా కూడా ప్రతి సంవత్సరం ఈ పూజ మామూలుగా చేసుకుంటూ ఉంటారు. ఇక మిగిలిన వైశ్యుల్లో కానీ మిగిలిన సాంప్రదాయం ఉన్నటువంటి వేరే కులస్తులు కానీ వీళ్ళంతా కూడా దంపతియుక్తంగా చేసుకుంటూ ఉంటారు. దంపతులు కూర్చొని ఒక క్షత్రియులు మాత్రమే ఆడవాళ్ళు చేసుకుంటారు, మిగిలిన వాళ్ళంతా కూడా దంపతియుక్తంగా చేసుకుంటూ ఉంటారు. కార్తీక నోములు అంటారు దీన్నే. ఈ కేదారేశ్వర వ్రతాన్ని కార్తీక నోములను కూడా ఒక పదం ఉంది. చేత ఇది కార్తీక బహుళ ఏకాదశి వరకు కూడా ఆచరించుకునే వ్రతం అన్నమాట. ఇది దీపావళి నాడు చేసుకోవచ్చు. కార్తీక సోమవారం, కార్తీక దశమి, ఏకాదశి, కార్తీక పౌర్ణిమ ఈ సందర్భాల్లో చేసుకుంటూ ఉంటారు. ఈ వ్రతానికి కావాల్సిన సామాగ్రిని సిద్ధం చేసుకున్నాక ముందుగా గణపతిని చేసుకుని పసుపు గణపతి పూజ చేసుకోవాలన్నమాట. పసుపు గణపతి పూజ, పసుపు గణపతిని పెట్టుకొని ఆ యొక్క తామలపాకులో పెట్టి దాన్ని ఒక పళ్ళెంలో బియ్యం పోసి ఆ బియ్యం మీద ఆ గణపతిని పెట్టి ఆ గణపతి పక్కన చిన్న బెల్లం ముక్క పెట్టుకుని ఆ యొక్క పళ్ళెంలో ఒక తాంబూలం పెట్టుకుని సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకుని దీపారాధన సామాగ్రి అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. ఇక ఇందులో తొలి సంవత్సరం చేసుకునే వ్రతం చేసుకునేవాళ్ళు, మొదటి సంవత్సరం చేసుకునేవాళ్ళు
ప్రత్యేకంగా ఈ యొక్క వ్రతంతో పాటు మండప ఆరాధన కూడా చేసుకోవాలి. మండప ఆరాధన అంటే ఒక పళ్ళెంలో బియ్యం పోసుకుని దాని మీద అష్టదిక్పాలకులను, నవగ్రహాలని, పంచలోకపాలకుని, త్రిమూర్తులని, త్రిమాతలని కూడా ఆహ్వానం చేసి ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకుని అప్పుడు ఈ యొక్క కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఇక క్షత్రియుల్లో మొదటి సంవత్సరం పూజ చేసుకునే వాళ్ళు పట్టు తోరం ఉంటుందని చెప్పాను కదా. పట్టు తోరంతో పాటు ఒక పట్టు బట్ట కూడా మన ఇంట్లో ఉండేటటువంటి పట్టు చీరలోంచి కానీ పట్టు పంచలోంచి కానీ ఒక జానుడు బట్ట తీసుకుని దానికి 9 ముళ్ళు వేసుకుని ఆ యొక్క పూజలో పెట్టుకుని దాన్ని కూడా ధరిస్తూ ఉంటారు. అది క్షత్రియుల్లో ఉన్న సాంప్రదాయం. మిగిలిన వాళ్ళెవరికి ఈ ఆచారం ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది. అంచేత ముందుగా ఆదవ పూజ్యో గణాధిప, ముందర గణపతి పూజ. ముందుగా ఈ వీడియోలో పూజకు సంబంధించిన విషయాలు కొన్ని క్లుప్తంగా చెబుతాను. ఎందుకంటే చాలా సమయం పడుతుంది కనుక క్లుప్తం అనే పదం వాడాను. అష్టోత్తరాలు అవి చదువుకోవడానికి మీ దగ్గర పుస్తకాలు ఉంటాయి కనుక అష్టోత్తర నామాలు అవి కూడా మీరు పుస్తకాలు చూసుకుని సందర్భం వచ్చినప్పుడు చదువుకుంటారు. కానీ అంచేత క్లుప్తంగా ఈ యొక్క పూజా విధానం ముందు చెబుతాను. తర్వాత దీనికి సంబంధించిన కల్పం వేరేగా ఇంకొక వీడియోలో 2 వీడియోల కింద దీన్ని పెట్టడం జరుగుతుంది. 2వ వీడియోలో కథకు సంబంధించిన విషయాలు చెప్తాను. అందరూ కూడా పూజకు సిద్ధమైన వాళ్ళంతా కూడా ఆ యొక్క పూజా స్థలంలో శుచిగా చేసుకుని పద్మం వేసుకుని కావలసిన సామాగ్రిని దగ్గరగా పెట్టుకుని ఆ శ్రద్ధాశక్తులతో పూజని ఆచరించండి. ఈ యొక్క కేదారేశ్వర వ్రత పూజా విధానాన్ని ప్రారంభిస్తున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అపవిత్ర పవిత్రో వా సర్వ అవస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాబాహ్యభ్యంతరశుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఉద్ధరణతో కొద్దిగా నీళ్లు చేతిలో పోసుకుని అరివేణంలో వదిలేసి 3 సార్లు తీర్థం పుచ్చుకుని ఆచమానం చేయండి. గురుభ్యో నమః. గణేశాయ నమః. హస్తం ప్రక్షాళ్య ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అదోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర. హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. 1-2 గింజలు అక్షతలు దీపారాధన దగ్గర వేసి ఆ దీపారాధనలోకి నమస్కారం చేసుకుని ఇప్పుడు ఆ దీపారాధన వెలిగించుకోండి. ఓం జాతవేద శేషునవామశోమరాతి యతో నిధాతి వేద శన పరుషతి దుర్గాని విశ్వానావే వశంధురితాత్యగ్ని ఉత్తేప్య స్వజాతవేదోపఘ్నం నిరుతిర్మమ పశువపుష్యమయ్యమావహ జీవనం చ దిశో దిశ జ్వాలాపేధేన దేవపూజాస్థలమిదం వో జ్యోతి సుజ్యోతి. పూజాస్థలే సాక్షాత్తు దీపారాధనం దృత్వా ఆ దీపారాధన వెలిగించిన తర్వాత ఆ దీపారాధన కుందికి కొద్దిగా పసుపు బొట్టు పెట్టి దానిపైన కుంకుమ బొట్టు పెట్టి ఒక పుష్పం ఆ యొక్క దీపం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. దీపరాజాయ నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. 1-2 గింజల అక్షతలు చేతితో తీసుకుని ఆ యొక్క పశువు గణపతి పైన వేసి నమస్కారం చేయండి. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ త్రయో సంస్ఫురణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం హృతస్తేషాం పరాభవ. ఏషామిందీవర్ష్యామో హృదయస్థో జనార్దన. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్షతులు ఆ యొక్క పసుపు గణపతి మీద వేయించండి. ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. పాణిహిరణ్యగర్భాభ్యాం నమః. చచీ పురంధరాభ్యాం నమః. అరుంధతి వశిష్టాభ్యాం నమః.
శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేద విద్యో నమో నమః. ఒకసారి నమస్కారం చేసుకోండి. మళ్ళా 2 గింజల అక్షతలు తీసుకుని వాసం చూసి వెనకాల పక్కన వేసేసేయండి. ప్రాణానాయమ్య ఉష్టిషంతో భూత విశాచ ఏతే భూమి భారక ఏతేషామ విరుధీన బ్రహ్మ కర్మశమారభే. ఓం భూ. ఒక్కసారి మొదటి వేలు మధ్య వేలు 4వ వేలు పట్టుకుని ముక్కును ఒక్కసారి అలా ముట్టుకోండి. ప్రాణానాయమ్య ఓం భూ ఓం భువ ఓం శుభ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తస్సవితురేణ్యం భర్గోర్దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపూడ్యోతిరసోమృతం బ్రహ్మభూద్భువశ్వరాప్. ఓం మమ అని అనుకోండి. ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమాన సద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే క్షీరారామ హరి విశ్వేశ్వర సమస్తదేవత బ్రాహ్మణ హరిహరణ గురుచరణ సన్నిధౌ స్వగృహే అనుకోండి, సొంత ఇంట్లో చేసుకునేవాళ్ళు. వసతి గృహే అనుకోండి, వేరే ఇళ్లలో చేసుకునేవాళ్ళు. స్వగృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది 60 సంవత్సరాణం మధ్య విశేషిత విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు ఆశ్వీజమాసే కృష్ణపక్షే అమాయాం వాసరాః వాసరస్తూ. అమాయాం వాసరాః సోమవారం ఉపవాసం ఉండి సాయంకాలం పూజ చేసుకునేవాళ్ళు ఇందువాసరే అని చెప్పుకోండి. ఇందువాసరే అదే కాదు, మంగళవారం ఉదయాన్ని చేసుకునేవాళ్ళు భౌమవాసరే అని చెప్పుకోండి. వాసరే వాసరస్తూ శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏమున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్. మీ యొక్క గోత్రము పేరు చెప్పుకోండి. ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు భర్త సహా అని చెప్పుకోండి. భర్త సహా ఆయుష్యాభివృద్ధ్యర్థం 2 చేతులు జోడించి నమస్కారం చేసుకుని అందరూ కూడా ఒక్కసారి చెప్పుకోండి. అస్మాకం మమ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం మమ మనోవాంఛిత సిద్ధ్యర్థం. మొదటి సంవత్సరం పూజ చేసుకునే కన్యలు మాత్రం చెప్పండి. ప్రథమ వార్షిక కేదారవ్రత అంగత్వేన సకల సౌభాగ్యత ప్రయుక్త సత్సంతానత సిద్ధ్యర్థం. అందరూ కూడా చెప్పండి. కేదారేశ్వర స్వామి దేవతాం బుద్ధిస్య కేదారేశ్వర స్వామి దేవత ప్రీత్యర్థం కేదార గౌరీ వ్రతాఖ్యం కర్మ కరిష్యే. ఎడం చేతితో ఉద్ధరణలో నీళ్లు కుడి చేతిలో పోసుకుని అరవేణలో వదిలేసేయండి. కేదారేశ్వర వ్రతాఖ్యం కర్మ కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన పరిసమావాప్యర్థం మహాగణపతి పూజాంచ కరిష్యే. తదంగ కలసారాధనం కరిష్యే. మళ్ళా నేడుచు వదిలేసేయండి. కలసారాధనం కరిష్యే. ఇప్పుడు ఆ పంచపాత్ర చుట్టూ కొద్దిగా పసుపు రాసి 3 చోట్ల గంధం బొట్లు పెట్టి దాని మీద కుంకుమ బొట్లు పెట్టండి. ఒక పుష్పం తీసుకుని పంచపాత్రలో వేయండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాక్షుత కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపా వసుంధర అర్ఘవేజస్వజర్వేద సామవేదోస్స అధర్వణ. అదైతే సరి వయస్సర్వా కలసామృతి సమాశ్రిత. చెయ్యి ఆ కలస మీద మూత వేయండి. ఆ కలసే సుధావతే పవిత్రే పరిశుక్షతే ఉగ్ధైర్యజ్ఞేషు వర్ధతే. ఆపోవాచదుఘం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రణవా ఆపః పశవాపః నమాపః సమ్రాడాపః విరాడాపః సురాడాపః చందాగుస్యాపః జ్యోతిగుస్యాపః యజోగుస్యాపః సత్యమాపః సర్వా దేవతా ఆపో ఊర్ధ్వవశ్వరాప. ఓం. ఆ పుష్పం గంగలో ఆ యొక్క పంచపాత్రలో శ్రీకారం చుట్టండి. గంగే చయమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేష్మిన్ సన్నిధం కురు. కలశోదకేన దేవం సంప్రోక్ష్య. ఆ పుష్పంతో ఆ యొక్క పూజామందిరం మీద నీళ్ళు దింపించండి. దేవం సంప్రోక్ష్య
పూజ సామాగ్రి మీద నీళ్లు చిమ్మండి. పూజా ద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య శిరస్సభిమంత్రియ, కొద్దిగా నీళ్ళు చుక్కమే శిరస్సు మీద జిమ్ముకోండి. శిరస్సభిమంత్రియా, ఆ పుష్పం పంచపాత్రలో పెట్టేసి ఓ పుష్పం తీసుకుని గణపతి దగ్గర పెట్టుకోండి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాదనం మహాగణాధిపతిం సాంఘాం షాయిదాం సవాహనాం సశక్తిని పత్ని పుత్ర పరివార సమేతం అరుద్రబింబేషు గణపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఆ పుష్పం అక్కడ పెట్టేసేయండి. మళ్ళా 2 అక్షతలు తీసు గణపతి మీద పూజ చేయండి. గణపతియే నమః ఆవాహయామి ఆవాహం సమర్పయామి. మళ్ళా 2 అక్షతలు వేయండి. రత్నసింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. ఉద్ధరణతో నీళ్ళు తీసుకుని గణపతికి చూపించి 3 సార్లు పళ్ళెంలో వదిలేసేయండి. పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమన్ సమర్పయామి. ఆ పంచపాత్రలో ఉన్న పుష్పంతో పంచామృతాలు గణపతి మీద అభిషేకం చేయించండి. ఓం ఆప్యాయశ్వశమేతుతే విశ్వతశ్రోభిష్టియం భవావాజస్య సంగదే తదిక్రావన్నో కారుషం జ్యేష్ణోరస్య వాజినః శురభినో ముఖాగరతు ప్రణః ఆయుగుం శతార్షతు శుక్లమసి జ్యోతిరసి తేజోసి దేవోపస్వితోత్పునః స్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసువః సూర్యస్య రశ్మిభిః. గణపతియే నమః. పంచామృత స్నానం సమర్పయామి. మళ్ళా కొద్దిగా పుష్పంతో నీళ్లు గణపతికి స్నానం చేయించండి. ఓం ఆపోజిష్టామయో భవ స్నానగోర్జేతి ధాతన మహేరణ ఇచక్షసే యోవస్సౌతమోరుష తస్య భాజైతే హర ఉషతీరివ మాతర తస్మారంగమామవో యస్సక్షయాజ జన్మధ ఆపోచనయధాచిన. గణపతియే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళా ఒక్క పుష్పంతో నీళ్ళు చుక్కర వేళలో వదిలేసేయండి. స్నానానంతరం శుద్ధాచమనయం సమర్పయామి. వస్త్రాలు ఉంటే వస్త్రాలు వేయండి, లేకపోతే అక్షతలు వేయండి. అభివస్త్రాశోషణాన్ ఇరుషాభిధేనో సుజికా పయమాన అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వానో రథినో దేవశోమ. వస్త్రార్థం అరుద్ర అక్షతాన్ పూజయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యస్సాయం పురస్తాతు ఆయుష్యమగ్రం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేయ. ఉపవీతం సమర్పయామి. ఉపవీతార్థం అక్షతాం సమర్పయామి. కొద్దిగా గంధం గణపతి మీద వేయించండి. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపప్పయే స్త్రియం దివ్య శ్రీ చందనం సమర్పయామి. 2 తెల్లని పుష్పాలు ఉంటే గణపతి దగ్గర పెట్టండి. ఆయనైతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణి హరదాస్యా పుండరీకాణి సముద్రస్య గృహాయమే. గణపతియే నమః. సర్వాలంకరణార్థం పుష్పాన్ సమర్పయామి. కొద్దిగా పసుపు కుంకుమ పూజ చేయండి. హరుద్రంచమయాని తం దేవి కళ్యాణిదాయని సౌభాగ్యం వర్ధం విజయం సర్వత్ర మంగళప్రదం కుంకుమం శోభనం దివ్యం మయా నీతం మహాదేవీ తుభ్యం దాస్యామ సుందరి. గణపతియే నమః. హరుద్ర కుంకుమ విలేపనాన్ సమర్పయామి. అక్షతలు పూజ చేస్తూ ఉండండి. అక్షతాంధవళాన్ దివ్యాన్ స్యాలీయాన్ తన్నులాన్ శుభాన్. గణపతియే నమః. అక్షతై పూజయామి. అక్షతలు 16 సార్లు పూజ చేయండి. ఓం శుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. కుమార గురవే నమః. గణపతియే నమః. షోడశోపచార పూజాన్ సమర్పయామి. 2 అగరబత్తీలు వెలిగించి ఆ మంట ఘనం చేసి ఆ గణపతి చుట్టూ తిప్పి ఎడం చేత్తో పట్టుకుని అగరబత్తీలు కుడి చేత్తో గణపతికి ధూపం చూపించండి. ఓం వనస్పత్యుద్భవేర్ దివ్యేర్ నానా గంధస్సు సంయుతం ఆగ్నేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. గణపతియే నమః. సాక్షాత్తు ధూపమాగరాపయామి. సాధ్యమేకార్తి అగరబత్తీలు పక్కన పెట్టేసేయండి. దీపారాధన దండం పెట్టుకోండి. సాధ్యమేకార్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపః భక్త్యా దీపం ప్రయత్యామి. దేవాయ పరమాత్మనే స్థాహిమాన్ నరకాద్ఘోర దివ్య జ్యోతిర్నమోస్తు తే. గణపతియే నమః. దీపం దర్శయామి. ఒక్క నేడుచు కరివేళ్ళలో వదిలేసేయండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి.
పంచపాత్రలోనూ పుష్పం తీసుకుని గణపతి దగ్గర పెట్టిన బెల్లం ముక్క మీద కొద్దిగా నీళ్ళు జిమ్మించండి. భూర్భవ శివ తస్సవితుర్వరేణ్యం భర్గోర్దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం తవర్తేన పరిశింత్యామి అమృతమశ్యో అమృతోపస్రణమసి గణపతియే నమః. అవసరార్థం గుడకంఠం నివేదయామి. ఆ బెల్లముక్క 5 సార్లు గణపతికి నివేదన చేయండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణ శివ. ఒక డ్రాప్ నీళ్లు 60 వదిలేసేయండి. అమృతాపిధానమసి ఉత్తరాపోషం సమర్పయామి. మళ్ళా వదలండి. హస్తౌ ప్రక్షాళయామి. ఇంకొకసారి వదలండి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనిజం సమర్పయామి. అప్పుడు అక్కడ గణపతి దగ్గర తాంబూలం పెట్టారు కదా, దాని మీద ఒక్కసారి చేయి వేసి ముట్టుకోండి. పూకి ఫలైష్య కర్పూరీర్ నాగవల్లి దళేర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. గణపతియే నమః. తాంబూల చవనాన్ని సమర్పయామి. 2 అక్షతలు, ఒక చిల్లర కాయిను, ఒక పుష్పం చేత్తో పట్టుకోండి. శుముఖస్య ఏకదంతస్య కపిలో గజకర్ణిక లంబోదరస్య వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతు గణాధ్యక్ష బాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజ షోడశహితాని నామాని యపటే క్షుణ్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నిజాయతి. గణపతి దగ్గర పెట్టేసేయండి. గణపతియే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. 2 చేతులు జోడించి నమస్కారం చేయండి. గణపతియే నమః. దివ్య స్వర్ణ మంత్ర పుష్పాంజలిని సమర్పయామి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకు 60 వదిలేసేయండి. ఎస్ఎస్ ముక్త్యాచ నామోక్త్య తపపూజాం క్రియాదిషు యోనం సంపూర్ణతాం యాతి సంధ్యే వందేతమర్చ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక గణపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఆ గణపతి దగ్గర పూజ చేసిన అక్షతలు 2 గింజలు తీసుకుని కళ్ళకద్దు తల మీద వేసుకోండి. ఒక పుష్పం తీసుకుని ఆడవాళ్ళు తలలో పెట్టుకోండి. కొద్దిగా కుంకుమ తీసుకు బొట్టు పెట్టుకోండి. శ్రీమన్ మహాగణాధిపతి ప్రసాదం శిరాశాగరుహామి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పుడు ఆ గణపతి పళ్ళెం పైకెత్తేసి ఓ పక్కన పెట్టేసుకోండి. యజ్ఞేన యజ్ఞమైజంతు దేవా స్థాని ధర్మాణి ప్రథమాన్యాసం తేహనాకం మహిమానశ్వజంతే యత్ర పూర్వే సాధ్యాస్యంతు దేవా. శ్రీ మహాగణపతిం యథాస్థానం ప్రవేశయామి క్షేమార్థే పునరాగమనాయ చ. గణపతి పళ్ళెం పక్కన పెట్టాక కొంచెం శుభ్రంగా విశాలంగా కూర్చుని ఇప్పుడు ఆ యొక్క కేదారేశ్వర వ్రతాన్ని ప్రారంభించండి. ఒక పుష్పం తీసుకుని ఆ యొక్క కలశం దగ్గర పుష్పం చేత్తో పట్టుకోండి. ఓం అసునీతే పునరక్ష్మాతు శిక్షు పునఃప్రాణమేనో దేహి భోగం జోపస్యేమ సూర్యమిత్యరం తమనమతే ముడయాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాభ ప్రాణ నైవై దాస్తానముహుప్పైతి. కేదారేశ్వర స్వామి దేవతాం సాంఘాం షాయుధాం సవాహనాం సశక్తిని పత్ని పుత్ర పరివార సమేతం కేదారేశ్వర స్వామి దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఆ యొక్క తోరాలు కూడా కలశం ముందర ఎదురుగుండా పెట్టుకోండి. కేదారేశ్వరం ఆవాహయామి స్థాపయామి పూజయామి. కేదారేశ్వర స్వామినే నమః. ఆవాహయామి. ఆ యొక్క స్వామి మీద అక్షతలు పూజ చేయించండి. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. రత్న సింహాసనార్థం అక్షతాం సమర్పయామి. బుద్ధరణితోటి నీళ్లు 3 సార్లు 60 వదిలేసేయండి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమన్ సమర్పయామి. స్నపయామి. స్వామి మీద పంచామృతాలు స్నానం చేయించండి. ఓం ఆప్యాయశ్వశమేధుతే విశ్వతష్ట్రో ప్రవిష్టియం భవావాయశ్చ సంగదే తదిక్రావణో అకారుషం జిష్ణోరస్యస్య వాజిన శురభినో ముఖాగరతు ప్రణాజగం శతారుషతు శుక్లమసి జ్యోతిరసితే జోసి దేవోపస్వితోత్పునః స్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసువ సూర్యస్య రశ్మిభిः. కేదారేశ్వర స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి.
పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం పుష్పంతో నిడిజిమ్మించండి. ఆ పోయిష్టామ యోభవ స్నానభోర్జేతి ధాతన మహేరణ ఇచక్షసే యోవస్వత మౌరుష తస్య భాజైతే హన ఉషతీరివ మాతర తస్మారంగమామవో యస్సక్షయా జన్మధ ఆపోచనయధాతిన శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళా ఒక నేడుచు కరివేళ్ళలో వదిలేసేయండి. స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. వస్త్రాలు వేయించండి. అభివస్త్రాశోషణాన్ ఇరుషాభిదేనో సుజికా పుజమాన అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వానో రథినో దేవసోమ కేదారేశ్వర స్వామినే నమః. వస్త్రైగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యస్సాయం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ కేదారేశ్వర స్వామినే నమః. ఉపవీతం సమర్పయామి. రవంత గంధం గణపతి ఆ యొక్క స్వామి జిమ్మించండి. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపప్పయేశ్వరం దివ్య శ్రీచందనం సమర్పయామి. పుష్పాలు తీసి స్వామి దగ్గర పూజ చేయించండి. ఆయనైతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణి హరదాస్య పుండరీకాణి సముద్రస్య గృహాయిమే కేదారేశ్వర స్వామినే నమః. పుష్పై పూజయామి. కొద్దిగా పసుపు కుంకుమ పూజ చేయించండి. గౌరీదేవికి అరుద్రంచమయానీతం దేవి కళ్యాణిదాయని సౌభాగ్యం వర్ధనం దివ్యం సర్వత్ర మంగళప్రదం అరుద్రం సమర్పయామి. కుంకుమం శోభనం దివ్యం మయానీతం మహాదేవి దుభ్యం దాస్యామి సుందరీ కేదార గౌరీదేవతాభ్యో నమః. కుంకుమ విలేపనాన్ సమర్పయామి. అక్షతాన్ పూజయామి. ఓం అలాయితేభ్య సర్వేభ్యో దేవతాభ్యో నమః. కేదారేశ్వర స్వామినే నమః. ఓం భవాయ దేవాయ నమః. ఓం సర్వాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం పశుపతేర్దేవాయ నమః. ఓం ఉగ్రాయ దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం భీమాయ దేవాయ నమః. ఓం మహతే దేవాయ నమః. ఓం భవస్య దేవస్య పత్నియై నమః. ఓం సర్వస్య దేవస్య పత్నియై నమః. ఓం ఈశానస్య దేవస్య పత్నియై నమః. ఓం పశుపతేర్దేవస్య పత్నియై నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్నియై నమః. ఓం రుద్రస్య దేవస్య పత్నియై నమః. ఓం మహతే దేవస్య పత్నియై నమః. కేదారేశ్వర స్వామినే నమః. సాక్షాత్తు అష్టోత్తర శతనామ పూజాం కరిష్యే. ఇప్పుడు మీరు అక్కడ పుస్తకం తీసుకుని అష్టోత్తర నామాలు చదువుకోండి. వీడియో ఒకసారి ఓల్డ్లో పెట్టుకోండి. అష్టోత్తరం అయిన తర్వాత మళ్ళా ఆన్ చేసుకోండి. అష్టోత్తర శతనామ పూజాన్ సమర్పయామి. ఇప్పుడు మళ్ళా 2 అగరబత్తీలు తీయించి వెలిగించుకోండి. ఓం వనస్పత్యుద్భవేర్దివ్యేర్ నానాగంధైస్సు సంయుతం ఆగ్నేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం కేదారేశ్వర స్వామినే నమః. సాక్షాత్తు ధూపం ఆగ్రాపయామి. కైవత్తులు ఉంటే కైవత్తులు కూడా వెలిగించేయండి. ఓం బ్రాహ్మణోశ్ముఖమాసీతు బాహూరాజం యకృత ఓరోతదస్యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత చంద్రమా మనసో జాత చక్షుసూర్యో అజాయత ముఖాగిందత్యాగ్రస్య ప్రాణాద్వాయురజాయత. కేదారేశ్వర స్వామినే నమః. కేదార గౌరీదేవతాభ్యో నమః. బ్రాహ్మణోశ్యసి దీపం దర్శయామి. అది పక్కన వచ్చేసేయండి. మళ్ళా ఒక డ్రాప్ నీడ చుక్కర వేళలో వదిలేసేయండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. అద నైవేద్యం. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టండి. నివేదన చేసుకోవడానికి పెట్టుకున్న ప్రసాదాలన్నీ కూడా దగ్గర తెచ్చుకుని పక్కన పెట్టుకోండి. ఓం నాభ్యా కొబ్బరికాయ కొట్టేసేయండి. ప్రసాదాలు అన్నిటి మీద మూతలు తీసుకోండి. ఓం నాభ్యా దాసీదంతరిక్షం జిష్ణోద్యభుషమవర్తత పద్భ్యాం వృత్తితష్టోత్రాత్ సదా లోకా గుంహ కల్పయన్. కేదారేశ్వర స్వామినే నమః. ఆ కొబ్బరి చెక్కలు అక్కడ పెట్టి 2 అరటిపళ్ళు అక్కడ పెట్టి మీరు నివేదన ఏదైతే పదార్థాలు పెట్టుకుంటున్నారో వాటన్నిటి మీద కూడా నీళ్ళు దిమ్మండి. ఓం భూర్భువః తస్సవితుర్వరేణ్యం వర్గోర్దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన పరిశుంతియామి. మీ చేతిలో ఉన్న పుష్పం ఆ యొక్క ప్రసాదాలు చుట్టూ తిప్పండి. సత్యం వర్తేన పరిశుంతియామి. అమృతమస్తో అమృతో వస్త్రణమసి కేదారేశ్వర స్వామినే నమః. నారికేళ కదలీఫల ముద్గశూప గుడపిష్ట గుడోదక. తర్వాత మీ ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో వాటి పేరు చెప్పుకోండి.
సకలాన్ నివేదయామి. ఇప్పుడు ఆ యొక్క ప్రసాదాన్ని కూడా స్వామికి 5 సార్లుగా నివేదన చేయండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, బ్రహ్మణ శువ. మళ్ళా ఒక 2 చుక్కలు వెన్న వదిలేసేయండి. అమృతాపి ధనమసి ఉత్తరాపోషం సమర్పయామి. మళ్ళా ఇంకొకసారి వదలండి. హస్తౌ ప్రక్షాళయామి. మళ్ళా ఇంకొకసారి వదలండి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనయం సమర్పయామి. ఇప్పుడు ఒక తాంబూలం, 2 తమలపాకులు, ఒక వక్క, 2 పళ్ళు సర్ది ఆ యొక్క మండపం దగ్గర స్వామి పక్కన పెట్టండి. పూగి ఫలైష్య కర్పూరీర్ నాగవల్లి దళేర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. కేదారగౌరీ దేవతాభ్యో నమః. సాక్షాత్తు తాంబూలచౌనాన్ సమర్పయామి. ఇప్పుడు కర్పూరం వెలిగించండి. ఆనంద మంగళ కర్పూర నీరాజనం దర్శయామి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధువియోషానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవిజమానాజుస్తేజో దదాతి సమ్రాజించ విరాజించ అభిషేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రశ్యామకే. हिरण्यपात्रं मधो पूर्णं ददाति मधुवियोषानीति एकदा ब्रह्मण उपहरति एकदैवजमानाजुस्तेजो दधाति सम्राजिञ्च विराजिञ्च अभिषेर्याचनो गृहे लक्ष्मीराष्ट्रश्यामकेतया वासगं सृजामसीः. केदारेश्वर स्वामिने नमः. ఆనందమంగళకర్పూర నీరాజనం దర్శయామి. ఎడం చేత్తో కర్పూరం పట్టుకుని కుడి చేత్తో అద్దండి స్వామికి. సంతత శ్రీరస్తు సమస్త షణ్మంగళాని భవంతు నిత్యత శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఆ కర్పూరం పళ్ళెంలో ఒక నేడుచు కొంచండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. ఆ పళ్ళెం కింద పెట్టి 2 చేతులతోటి కర్పూరం నేత్రాలకు అద్దుకుని శిరస్సు కత్తుకోండి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఆనందమంగళ కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరము శుద్ధాచమనయం సమర్పయామి. దాతా పురస్తాశేషి మంత్రపుష్పం 2 అక్షతలు 2 పుష్పాలు చేతితో తీసుకుని లేచి నిలబడంలో ఒకసారి. ఓం సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతపరమాన్ నిత్యం విశ్వన్నారాయణగం హరిం విశ్వమేవేదం పురుష తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణ పరః యజ్జగస్తరం దృశ్యశేషో యతేపి వా అంతర్బహిష్యస సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వశంభువం పద్మఘోష ప్రశేకాశకం ముసేంత్యాప్యుధోముఖం అధో నిశ్యామి తస్యాంతే నాభ్యాముపరితిష్టతి బాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతు సంతతగం శిలాభిత్తులం వట్యా ఘోషిషన్నిభం తస్యాంతే సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాక్యర్విశ్వతోముఖః శోగ్రభుగ్రీభయం తిష్టన్నాహారమచరకవిః త్రియగోర్ధమదస్యాయేరస్మయస్య సంతతా సంతాపయతి శ్వందేహమాపాదతలమస్తక తస్య మధ్యే వన్యశిఖాణీయోద్వా వ్యవస్థితః నీలతో యతమధ్యస్థాద్విద్యుర్లేకే భాస్వర నీవారశోకవర్తన్వే పీతాభాస్య శనోపుమా తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః సబ్రహ్మ సశివస్సరిస్త్రేంద్రస్సోక్షరస్పరమస్పరాట్ రాజాదిరాజాయ ప్రసన్న సాహినే నమో వయం వైః శ్రవణాయ కూర్మయే సమయ కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తద్గురోర్నమః. అంతఃసరతి భూతేషు గృహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వటస్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః సంతతాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువశ్వరోం ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శుభో మే అస్తు సదా శివోం.
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. గౌరీం దేవీం చ విద్మహే శంకరపత్నీం చ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. అక్షతలో పుష్పాలు స్వామి పాదాల దగ్గర వేసేసేయండి, నమస్కారం చేసుకోండి. కేదార గౌరీ దేవతాభ్యో నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిని సమర్పయామి. ఇప్పుడు 2 అక్షతల్ని తీసుకుని ప్రదక్షిణ చేయించండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని పునక్షంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ సాహిమాన్ కృపయా దేవ శరణాగత వత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్తు కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వర. కేదారేశ్వర స్వామినే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. సాష్టాంగ నమస్కారం చేయించండి. సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. అహం వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా దాభ్యాం కర్ణాభ్యాం ప్రణామష్టాంగముచ్యతే ఇది సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. సాష్టాంగం చేశాక వేసి కూర్చోండి, పేట మీద కూర్చోండి. సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. 2 అక్షంతలు చేతితో పట్టుకుని నీళ్లు పోసుకు వదిలేసేయండి. ఎస్ఎస్ ముఖ్యాత నామోక్త్య తపపూజాం క్రియాదిషు యోనం సంపూర్ణతాం యాతి సద్యే వందే తమర్చ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఉతాసనం ఎత్తు పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహనాది షోడచోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక. కేదారేశ్వర స్వామి దేవత నీళ్లు పోసుగా 2 వదిలేసేయండి. సుప్రీత శుప్రసన్నో వరదో భవతు. కేదారేశ్వర స్వామి దేవత ప్రసాదం. పూజ చేసిన అక్షతలు తీసుకుని కళ్ళకద్దు తల మీద వేసుకోండి. ఒక పుష్పం తలలో పెట్టుకోండి, కొద్దిగా కుంకుమం తీసి బొట్టు పెట్టుకోండి. కేదారేశ్వర స్వామి దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి క్షేమార్థే పునరాగమనాయ చ. కేదారేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తద్దేవతా ప్రసాదేన మనోభీష్టతా సిద్ధిరస్తు. ఏతత్ ఫలం పరమేశ్వరార్పణమస్తు. ఇప్పుడు ఈ వీడియో ఇక్కడితో ఆఫ్ చేస్తున్నాను. తర్వాత వీడియోలో ఆ యొక్క కేదారేశ్వర వ్రత కల్పాన్ని చెబుతాను. ఆ కల్పం కూడా శ్రద్ధగా ఆలకించండి. కల్పం అయిన తర్వాత ఆ యొక్క స్వామికి ఉద్వాసన చెప్పండి. తోరణం కట్టుకున్న తర్వాత ఉద్వాసన చెప్పుకోవాలి స్వామికి. తర్వాత వీడియోలో ఆ యొక్క వ్రత కథను వినండి. హరి ఓం తస్సత్ బ్రహ్మార్పణమస్తు.